ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతున్నామో తెలుసుకుందామండి. ఇక్కడ చూడండి, ప్రీవియస్ డే ఏమైందంటే ఇక్కడ గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది పైకి అనేది వచ్చింది. ఇక్కడ ఈ జోన్ లో అనేది కన్సల్టేషన్ అనేది జరిగింది. ఇక్కడ బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది. లాస్ట్ మూమెంట్ లో బ్రేక్అవుట్ ఇవ్వడం వల్ల చాలా మంది బయ్యర్స్ వచ్చి ఉంటారు. ఇక్కడ BTC దగ్గర బయ్యర్స్ సెల్లర్స్ ఇద్దరు ఉండి ఉంటారు. ఇక్కడ ఈ విధంగా బయ్యర్స్ అనే వాళ్ళు ఉండి ఉంటారు. సో ఇక్కడ మనం సెల్లింగ్ సైడ్ అనేది ప్లాన్ అనేది చేద్దాం. ఇక్కడ మార్కెట్ అనేది ఓపెన్ అయిందండి. ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయి ఉంటే నేను సెల్లింగ్ సైడ్ అనేది ప్లాన్ అనేది చేసేటోని. కానీ ఇక్కడ ఏమైందంటే మార్కెట్ అనేది ఇక్కడ వరకు వస్తుంది, కానీ మన టార్గెట్ అనేది రీచ్ అవ్వదు. కాబట్టి మనము ఇక్కడికి వచ్చిన తర్వాత మనం బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాం. ఎందుకంటే ఇక్కడ డిస్టెన్స్ అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తే కూడా మీకు 140 పాయింట్స్ అనేది రాదు, 100 పాయింట్స్ అనేది వస్తుంది. కాబట్టి మనం వెయిట్ చేసి ట్రేడ్ అనేది తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ బయ్యర్స్ మాత్రమే ఉన్నారు. ఈ బయ్యర్స్ స్టాప్ లాసెస్ తినేసి మళ్ళీ మార్కెట్ అనేది పైకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి మనం వెయిట్ చేసి ఎంట్రీ అనేది తీసుకుందాం. ఇక్కడ చూడండి, ఈ సపోర్ట్ అనేది బ్రేక్ డౌన్ అనేది చేసింది. మార్కెట్ బ్రేక్ డౌన్ చేయగానే చాలా మంది సెల్లర్స్ వచ్చి ఉంటారు. ఈ స్వింగ్ బ్రేక్ డౌన్ కాగానే చాలా మంది సెల్లర్స్ వచ్చి ఉంటారు. ఇక్కడ మనం ఇప్పుడు బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది ప్లాన్ అనేది చేంజ్ చేస్తున్నామండి. ఎందుకంటే ఓన్లీ ఇక్కడ సెల్లర్స్ మాత్రమే ఇన్వైట్ అవుతున్నారు కాబట్టి నేను 140 పాయింట్స్ అనేది నా టార్గెట్ పెట్టుకొని 50 పాయింట్స్ అనేది నా స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటున్నానండి. ఇక్కడ మన టార్గెట్ హిట్ అవుతుందో లేదో చూద్దాం. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది కన్సల్టేషన్ లో మాత్రమే ఉంది. ఇప్పుడైతే మళ్ళీ ఇలాగే కన్సల్టేషన్ అయ్యింది అనుకోండి, మార్కెట్ మాకు ప్రీమియం డికే అనేది అయితే ఉంటుంది. వెయిట్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఫాస్ట్ మూవ్మెంట్ అనేది వచ్చింది మార్కెట్ లో. ఇక్కడ వరకు మన టార్గెట్ అనేది హిట్ అవుతుందో లేదో చూద్దాం. ఇక్కడ చూడండి, మన టార్గెట్ అనేది హిట్ అయింది. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఇంకా పైకి వెళ్ళొచ్చండి. ఎందుకంటే కింద స్టాప్ లాసెస్ అనేవి ఏం లేవు, ఓన్లీ పైన మాత్రమే స్టాప్ లాసెస్ ఉన్నాయి కాబట్టి. ఎందుకంటే ఇక్కడ సెల్ చేసిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా పైకి అనేది వెళ్ళాలి. ఇక్కడ మన టార్గెట్ అనేది తీసుకున్నాము. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.